ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం. 1 DA సుముఖం, 2 DAపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత, రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ, యువ వికాసంపైన చర్చించనున్నటువంటి మంత్రిమండలి. ఉద్యోగులు, యువత, రైతులు ఆశలన్నీ ఈ భేటీపైనే. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఈసారి జరగనున్నటువంటి కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైనే పెట్టుకున్నారు. తాము లేవనెత్తినటువంటి డిమాండ్లలో ఆర్థికేతర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసింది అందరికీ. మరి ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను, ప్రతిపాదనలను విని మే 31 వరకు తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయడం జరిగింది. ఆ నివేదికపై కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. కాగా ఉద్యోగులు కోరుతున్న 5 DAలలో 1 DAపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా 2వ DAపై చర్చ జరగనుంది. దీంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగులు డిమాండ్ చేసినట్టు 11,000 కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. నెలకు 1000 కోట్ల చొప్పున చెల్లిస్తారా, లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా అనే అంశాలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగుల సాధారణ బదిలీలు ఏటా చేయడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఆర్థికేతర డిమాండ్లపై నిర్ణయం. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో 44 డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా అందులో దాదాపుగా అన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. పదవీ విరమణ వయసు పెంపు వంటి అంశాలపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే నిరుద్యోగుల్లో ఆందోళన రేకెత్తుందని, మరోవైపు పదోన్నతులు అందక నష్టపోయే ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ క్యాడర్ పోస్టును కొత్తగా మంజూరు చేసే విషయం దీనిపైన కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం EHS రూపకల్పనపై ప్రభుత్వం వైద్య శాఖ నుంచి లెక్కలు, ఖర్చులు, వివరాలు సేకరించింది. ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు. వారి ప్రతిపాదనలు ఏంటో తెలుసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద 1% ఇస్తామని సర్కారుకు లేఖ రాశాయి. ఈ నేపథ్యంలో దీనిపై కేబినెట్లో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆల్రెడీ పిలుపు వెళ్లడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుంచి జేఏసీ ప్రతిపాదనలకు మంగళవారం సమాచారం వెళ్ళినట్టు తెలిసింది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైనటువంటి మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశం అవుతుందన్న ఈ సమావేశానికి 40 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధుల జాబితాను పంపాలని కోరినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి ఒకరోజు ముందు ఉద్యోగులతో బట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశం అయింది.